జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. భూతల స్వర్గం కాశ్మీర్ పహల్గాంలోని టూరిస్టుల మీద తీవ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ గోదావరికని ప్రధాన చౌరస్తాలో బీజేపీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షుడు కోడూరి రమేష్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి పాల్గొని జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రవాది దాడికి తీవ్రంగా ఖండిస్తూ దాడిలో చనిపోయిన అమాయక పర్యాటకులకు తగిన సానుభూతి వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. హిందువుని తేల్చుకొని మరీ చంపారంటే దీనికంటే హేయం ఇంకోటి లేదన్నారు. ఇప్పటికే హిందూ సమాజం మేల్కొని ఏకం అవ్వాలని ఈ సందర్భంగా హిందువులకు కోరారు. పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా అరాచకంగా నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి వాళ్ళ అడిగి తెలుసుకొని మరి హిందువులని వాళ్ళ కిరాతకంగా చంపడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము, అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ ఏదైతే రక్తాన్ని చిందించిండ్రో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100కి 100% దాడికి ప్రతి దాడి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ టెర్రరిజాన్ని, ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది. దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన నిర్ణయం 100కి 100% నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి. ఈ దేశం హిందూ దేశం. మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాకిస్తానీ గుండాలని 100కి 100% అందరం కూడా ఏక కంఠంతో తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బాధిత కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, హరిన్ పటేల్, గోగుల రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తోట కుమారస్వామి, నర్సయ్య, జనగామ శివరాం, రాకేష్, గోరుగంటి అపర్ణ, పద్మ, మహేష్, శ్యామ్ పటేల్, బూసిపాక సతీష్, ఆశీష్, శివకృష్ణ, రాజ్ కుమార్, పాకల్ల నరసింహారెడ్డి, మహేందర్, జక్కుల ప్రవీణ్, రామగిరి నరేష్, జక్కన బాలవ్, గంగరాజు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.